నేను తోటి ఆడామ కదా, నీ ఇంట్లో కూడా ఒక ఆడ కూతురు ఉంది, నీకు కూడా ఒక భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఖండించాలి. అదే నేను అంటున్నా. అనిత మేడం గురించి అలా మాట్లాడకూడదు కదా. చాడ మేకాబు, అరకిలో మేకాబు, కిలో మేకాబు అని అనకూడదు. ఒక ఆడ కూతురు కదా, నీ ఇంట్లో కూడా ఒక ఆడ కూతురు ఉంది, నీకు కూడా ఒక భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది కదా. అంటే అరకిలో మేకప్ మరి ఎవరు వేయటలేదు దేశం మీద. ఇప్పుడు రోజా గారు ఉందనుకో, రోజా గారు ఎందుకంటే ఆమె సినిమా హీరోని, ఆమె మొదటి సింది కూడా ఆమె వేస్తుంది. అందుగురించే అనకూడదు ఒక ఆడకూతున్న. అందులో ఆమె ఒక మంత్రి అన్నది మర్చిపోకూడదు కదా. అందుగురించే ఆమెను అనటం చాలా బాధాకరంగా. ఎందుకంటే నేను తోటి ఆడామ కదా, అందుగురించి అనకూడదని ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎవరైనా ఇప్పుడు ఆంధ్రాల తెలంగాణ తేడా లేకుండా పోతుంది ఈ తిట్టుకోటాలు బొట్టుకోటాలు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు దాంట్లో కూడా బూతులు ఎక్కువ అనరు. ఇప్పుడు బూతులలో పోయింది, నష్టపోయింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఖండించాలి. మీరు బూతుల పంచాంగం పెట్టకూడదు. ఇలా పార్టీ దెబ్బతిన్నది. అందుకు అది పెద్దోళ్ళకి అందరికీ తెలుసు అనుకో. అందుగురించే తెలుగు దేశంలో ఎవరు బూతులు అనరు. అయినా అనిత గారు ఆమె ఆడామ లక్షణాలు ఆడామలాగానే ఉంటుంది. ఆమె ఏం మాట్లాడాలో. ఇంకోటి, ఆమె పనులు మీకు ఏం చేయలేదు. ఆమె ఇచ్చిన పదవులో ఏమన్నా మీకు ఏమైనా కొరత చేసింది, ఆ పనులు చేయలేదు, అవి విమర్శించాలి. కానీ ఆమె బొట్టు పెట్టింది, కాటిక పెట్టింది, ఆమె మేకప్ వేసింది. మేకప్ ఆయనది ఎంత తప్పు. అసలు ఒక మాట చెప్పాలంటే ఆమెకు సారీ చెప్పాలి అనకూడదు ఆడకూతురు. ఆమె తిరిగి పెడితే నువ్వు ఎక్కడుంటావు? వాళ్ళ క్యాస్ట్ కూడా ఏందో మాకు తెలుసు. తిరిగి పెడితే మళ్ళీ కొడుకు బయటికి రాడు. హోమ్ మినిస్టర్ అయి ఉండి కూడా ఆమె మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు చేయకూడదు. హోమ్ మినిస్టరే మళ్ళీ ఆమె పోయి పెడితే ఆడుంటా నువ్వు. క్యాస్ట్ పరంగా కూడా పెట్టవచ్చు. సపోజ్ చెప్తాను, అరకిలో మేకప్ కానీ అనకూడదు. అసలు ఆయనకు బుద్ధి ఉందా? ఆయనకు ఫ్యామిలీ లేదా? అదైనా మైండ్లో పెట్టుకొని అంటే బాగుంటుంది కదా. అందు గురించే అనకూడదు. అదే అనిత ఎందుకంటే హోంమంత్రి కదా. ఆమె ఏదైనా ఎమ్మటే పరిగెత్తుకుంటూ పోతుంది. ఆమె అన్నిట్లో కూడా బాగుంటుంది. ఆమె నల్లగా ఉంది, అరకిలో మేకప్ కొట్టుకుందానికి, షారెడ్ పెట్టుకుందానికి. ఆమె తెల్లగా ఉంది, అరకిలో ఎందుకు పెట్టుకుంటుంది? ఒకసారి అది ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పటిలాగా బూతులు గీతులు లేకుండా మంచి పరిపాలన చేయాలి ఎవరే కానీ కోరుకునేది. ఆమె నుంచి ఆమెకు అలాంటి మాటలు ఒక లేడీస్ అన్నందుకు మాకు కూడా బాధగానే ఉంది. ఏదైనా మన తెలంగాణ ఆంధ్ర అని కాదు కదా, అందరం ఆడలేం కదా, అందరం మన భారతదేశంలో బతుకుతున్నాం కాబట్టి హోంమంత్రి అనితని అనటం బాగాలేదు. ఖండిస్తున్నాం మీ అందరం ప్రతి ఒక్కరు. తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడు ఆ భూతల పంచాంగం లేకుండా రేపు నువ్వే వస్తావేమో, మేము కాదనం అది. అందు గురించి ఎవరిని బూతులు గీతులు లేకుండా ఇప్పటి నుంచి అయినా దాన్ని ఖండించుకొని ముందుకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక లేడీని అనకూడదు. అది జగన్మోహన్ రెడ్డి మనిషి కాబట్టి దాన్ని ఖండించాలి. అవసరం అయితే సారీ కూడా చెప్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఆటం చూసిన తర్వాత కూడా మాట్లాడే విధానాన్ని నేర్చుకోవడం వాళ్ళ దాంట్లో అల్లా ఒక్కళ్ళు ఇద్దరే కానీ ఎవ్వరికి నోరు కుదరదు. ఒక్క మాట చెప్పాలంటే ఎవ్వరికి నోరు కుదరదు. నేను చెప్తాను కదా ఆ మాట. ఎందుకంటే నేను అంత చిన్నపిల్లనేం కాను. నోరు కుదరదు. దెబ్బతిన్నది ఎందుకు అదొక్కటి ఆలోచించుకోవాలి ఎవరే కానీ.